బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్నికల కోలాహలం దేశం అంతా మొదలైపోయినటువంటి పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు 99% సీట్ల సర్దుబాటుతో పాటు అభ్యర్థుల ప్రకటనలు కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. మరి గ్రౌండ్ రియాలిటీ ఏంటి? క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు రోజుకో సర్వే రిలీజ్ అవుతుంది. ఈ సర్వేల్ని ఎంతవరకు నమ్మొచ్చు? సర్వే రిపోర్ట్ల ఫలితాలు రిజల్ట్లో రిఫ్లెక్ట్ అవుతాయా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సర్వేలు చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కేకే సర్వేస్ సంస్థ ఫౌండర్ కేకే మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. కేకే గారు నమస్కారం. నమస్తే సార్. ఈ గ్రౌండ్ రియాలిటీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల ఈ లోక్సభ అనేసరికి తెలంగాణలో కొంత అటెన్షన్ తగ్గినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పైన అదొక T20 బాల్ టు బాల్ బెట్టింగ్ మ్యాచ్ లాగా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్? గతంలో కూడా మీరు సర్వేలు చేశారు, సుమన్ టీవీలో కూడా మనం చాలా రిలీజ్ చేసినటువంటి ఇది ఉంది. ఇప్పుడు ఏంటి, ఎలా ఉంది సిచ్యుయేషన్? సార్, కోయిన్సిడెన్స్ ఏంటంటే సార్, మామూలు పర్సనల్గా మేము ఇంట్రెస్ట్ చేస్తున్నా లేకపోతే ఇంకోటి మా ఛానల్లో చేసుకుంటున్నా, ఫస్ట్ ఇంటర్వ్యూ సుమన్ టీవీలో ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడం. లాస్ట్ టైం కూడా మీరు సుమన్ టీవీ కేకే సర్వేస్లో మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ వచ్చి మనం చెప్పిన 98% ప్రతి ఒక్క నియోజకవర్గం 175లో 98% యాక్యురసీ వచ్చి అంత పేరు ప్రతిష్టలు సుమన్ టీవీకి నాకు వచ్చి, ప్లస్ మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది చీఫ్ ఎడిటర్గా కేశవ్ గారు అంటే అందరికీ ఐడియా ఉంది. ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో పాటు చేయడం ఇది శుభ సంకంగా ఉంది మాకంతా. సో మాకు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, ఆబ్వియస్లీ మోర్ క్యూరియాసిటీ సార్ మనకు ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ఎలా జరుగుతుంది అనేది చాలా క్యూరియాసిటీ ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నకి సర్వే సంస్థలు అంటే 2 రకాలుగా ఉంటాయి సార్. మామూలుగా మాది మేము డబ్బులు తీసుకొని పెయిడ్ సర్వే అనమాట. అంటే ఎమ్మెల్యే దగ్గర డబ్బులు తీసుకొని మేము, లేదా ఎంపీ దగ్గర ఎవరి దగ్గర వాళ్ళ తరపున వాళ్ళకి నియోజకవర్గ మండల వారీగా లేకపోతే విలేజ్ వారీగా సర్వే చేసి పెడతాం. రెండో టైప్ సర్వే ఏంటంటే మామూలుగా జనరిక్గా క్యూరియాసిటీ కోసం చేస్తూ ఒక నియోజకవర్గం 4 నియోజకవర్గాలు లేకపోతే జనరిక్గా ఒక రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ వాళ్ళు కేవలం అంటే పూర్తి దాన్నే వృత్తి అనుకోలేం, పార్ట్ టైంగా చేసుకుంటూ ఉంటారు. మాకు కంప్లీట్గా ఇదే వృత్తి, ఇది కాకపోతే ఇంకా ఆప్షన్ లేదు. లాస్ట్ టైం కూడా బెస్ట్ చేసాం కాబట్టి ఆ బ్రాండింగ్ వస్తుంది. సో ఇలాంటి వాటికే లాంగ్ రన్ ఉంటుంది. ఎలా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ రియాలిటీ కానీ పబ్లిక్ పల్స్ కానీ? ఎందుకంటే మీరు చెప్పిన 2 కేటగిరీస్లో సర్వేలు, ఒకటేమో కంటెస్ట్ చేయాలనేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళు చేయించుకునే సర్వే, ఇంకోటి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి. సో ఇప్పుడు ప్రజలందరిలో కూడా ఆసక్తి ఉంది, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ఆసక్తి ఉంది. ఎలా ఉంది అసలు క్షేత్రస్థాయిలో? ఒకటి మటుకు క్లారిటీగా చెప్పగలుగుతాం సార్, ఏంటంటే హంగ్ అనే కాన్సెప్ట్ లేదు సార్. ఓకే, హంగ్ అనే కాన్సెప్ట్ అంటే లేదా తక్కువలో వచ్చి సీట్లు ఇద్దరు కలిసి చవద్ది ఈ ఎడ్జ్లో బయటపడతారు అని లేదు. ఏ పార్టీ గెలిచినా, టీడీపీ గెలిచినా వైసీపీ గెలిచినా 100 సీట్స్ దాటిన తర్వాతే గెలుస్తుంది సార్. ఎడ్జ్ మటుకు లేదు, క్లియర్ మెజారిటీతో ఇస్తారు. అది అంతవరకు క్లారిటీ అవుతుంది. ఇంకొంచెం డెప్త్గా ఏంటి అనేది ఇంకొక వారం పడుతుంది. ఇప్పుడే కొత్తగా క్యాండిడేట్లు వస్తున్నారు కాబట్టి ఆ పోటాపోటీ ఉన్నాయి, దాటేస్తాయా గెలుస్తాయా, ఇంతకుముందు మనం చాలాసార్లు విశ్లేషించినట్టు 10,000 ఫిగర్ దాటుతాయా మెజారిటీ, అప్పుడు క్లారిటీగా వస్తుంది. సో ఇంకొక వారం అవుతుంది సార్. క్యాండిడేట్లు ప్రకటించక ముందే వచ్చేసిన సర్వేలు కొన్ని ఉన్నాయి, చాలా వచ్చేసింది. ఆబ్వియస్లీ ఇప్పుడు మెజారిటీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది సార్. కానీ అట్లీస్ట్ కొంతమంది 5,000 ఓట్లు తీసుకురాగలుగుతారు, కొంతమంది 10,000 ఓట్లు తీసుకురాగలుగుతారు. కాబట్టే పార్టీలు అంత వెచ్చిచ్చి అంత టైం తీసుకొని అంత క్రోడీకరించి అలాంటి క్యాండిడేట్ కోసం వెతికి చూస్తున్నాయి. సో ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలు ఆల్రెడీ క్యాండిడేట్స్ ప్రకటనలు జరగకముందరే పార్టీ సెంట్రిక్గా జరిగినటువంటి సర్వేలుగా చూస్తే వాటి రిజల్ట్ని ఎంతవరకు నమ్మొచ్చు? ఈ సర్వేలకి వచ్చేటువంటి ఫలితాలను కానీ వాళ్ళు ఇచ్చేటువంటి నంబర్స్ని కానీ 2 రకాలు సార్. యాక్చువల్లీ నేను రీసెంట్గా కూడా మామూలుగా చాలామంది ఎమ్మెల్యే దగ్గర పార్టీలు ఇచ్చినటువంటి సర్వే కూడా చూడడం జరిగింది, వాళ్ళు చూపించారు. కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ ఎడిటర్ సార్, మీకు చాలా సంస్థలు రన్ చేయడం మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీ సంస్థలో ఏదైనా ఎంప్లాయీ సరిగ్గా చేయట్లేదు అనుకోండి, పర్ఫామ్ చేయట్లేదు, అతన్ని తీసేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ మంత్ నుంచి, మీరు ముందుగా అతనికి ఇన్ఫార్మ్ చేస్తారా? నెక్స్ట్ మంత్ నుంచి చేస్తారా? చెప్పండి. ఖచ్చితంగా చేస్తారు కదా, ముందుగా చెప్తారు మీరు తీసేస్తున్నారు 2 నెలల తర్వాత అని. లాస్ట్ మూమెంట్ దాకా చెప్పరు, ఎందుకంటే ఈ 2 నెలల పర్ఫార్మెన్స్ కూడా చేయడండి. అట్లాగే పార్టీలు కూడా పార్టీ తరపున ఇచ్చే సర్వే పార్టీకి బాగానే వస్తున్నాయి. కానీ మీరు ఖచ్చితంగా ఓడిపోతున్నారు, 10,000 పైన మీరు మెజారిటీ అవతలకి ఇస్తున్నారు, మీరు 10,000 కంటే తక్కువ వస్తున్నాయి ఓట్ బ్యాంక్ అంటే పార్టీ మేము మీకు పంపించే సర్వే రిపోర్ట్ కూడా తప్పు పంపిస్తారు. ఎందుకంటే అసలు మీరు పోటీ చేయడం వేస్ట్ అనుకుంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టరు, తిరగరు, ఇంకా
ప్రజల్లోకి వెళ్ళరు, ఎన్ని వేస్ట్ అవుతాయి కదా సార్. సో పార్టీలు కూడా ఎమ్మెల్యేలకి రాంగ్ రిపోర్ట్లే పంపిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఓడిపోతారని చెప్పినా కానీ 1,000-2,000 ఓటు తేడా ఉంది, మీరు బాగా కష్టపడితే గెలవగలుగుతారని. కానీ పార్టీకి తెలుసు ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళు గెలవరని. రైట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అందరికంటే ముందరే మేల్కొన్నారు. సో ఆయన లెక్కలు చూసుకుని అభ్యర్థుల మార్పులు చేర్పులు దాదాపు ఏడాది నుంచి దీనిపైన ఫుల్ లెంత్ ఎక్సర్సైజ్ చేశారు. అవును. ప్లస్ ఇప్పుడు 175 అవుట్ ఆఫ్ 175 టార్గెట్ పెట్టుకుని వెళ్తున్నారు కాబట్టి 175 నియోజకవర్గాలు ఒకేసారి అభ్యర్థుల ప్రకటన కూడా చేశారు. ఈ పరిణామాలు, ఈ మార్పులు, ఈ చేర్పులు, దాని ప్రభావం ఏంటి? అడ్వాంటేజ్ 100% ఉంది సార్. మనకు ఇతను సీఎం క్యాండిడేట్ అని మనకు ఎలా జనానికి తెలుస్తుందో, లోకల్గా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఇతను మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే తనకి ఎనఫ్ టైం ఇస్తే, నెల 2 నెలల 3 నెలల సంవత్సరం ఎంత ఎనఫ్ టైం ఇస్తే తనటువంటి అభ్యర్థులు, తనటువంటి విలేజెస్ ఇవన్నీ తిరిగి ఓట్ బ్యాంక్ని కన్వర్ట్ చేసుకునేదానికి ప్రతి విలేజ్లో ఒక నాయకుడు ఉంటాడు. అతనికి 100 ఓట్లు, 200 ఓట్లు, 300 ఓట్లు ఉంటే తనతో మాట్లాడి కన్విన్స్ చేసి టైం వెచ్చిచ్చి నేనేంటి అని ప్రూవ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ మూమెంట్లో మీరు ఇంకొక వారం రోజులు 2 వారాల్లో వచ్చినది అతను తిరిగి, ఇప్పుడు మీరు బీజేపీ ఎమ్మెల్యే టికెట్లు చూడండి, ఇంకా వాళ్ళు నియోజకవర్గాలు ఇంకా మొదలు పెట్టలేదు. కొంతమంది చేస్తే ఇంకా మూవ్ అవ్వలేదండి, రేపు ఎల్లుండి వెళ్తామండి, 1 వీక్ తర్వాత వెళ్తామండి, మనం కేకే మనం మాట్లాడాలని అంటారు. ఇంకొకటి 1 వీక్ తిరిగేసరికి వాళ్ళు అసలు వీధుల పేర్లు, నియోజకవర్గాల పేర్లు తీసుకునేసరికి అయిపోతుంది టైం. సో ఆబ్వియస్గా దాని ఎఫెక్ట్ ఉంటుంది. మీకు ముందుగా ఎప్పుడు ఏ నియోజకవర్గైనా ఫ్రెషర్గా వచ్చిన వాడికైనా ఎక్స్పీరియన్స్ పార్టీకి అయినా సరే వాళ్ళకి ఎనఫ్ టైం ఇచ్చి తిరిగి దానికి 100% 175 ఒకేసారి డిక్లేర్ చేయడం వల్ల మీ అంచనా ఏంటి, ఎలా ఉండొచ్చు ఏంటి? అట్లాగే సార్, అధికారం వస్తుంది అని వైఎస్ఆర్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇది పక్కా ప్లాన్ తో, ఒక వ్యూహంతో ప్రచారం విషయంలో కూడా చాలా ప్లాన్డ్గా వెళ్తారు మిగతా వాటితో పోలిస్తే. కరెక్ట్. సో దీని ఇంపాక్ట్ వలన నిజంగానే ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అది రియాలిటీలోకి వచ్చి అది వేరు సార్. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అడ్వాంటేజ్ ఉంటుందా ముందుగా ప్రకటించిన దానికి? ఎస్, అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ముందుగా కానీ 80-90% ఓట్ బ్యాంకింగ్ ఒక పార్టీదే అయినప్పుడు ప్రజలు పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నారా ఆ నియోజకవర్గంలో, లేదా మిగతా 20% డ్యామేజ్ చేస్తారా, అడ్వాంటేజ్ తీసుకొస్తారా నియోజకవర్గంలో అనే ఈ క్యాండిడేట్ మీద ఉంటుంది. ముందుగా ప్రకటించారు కాబట్టి ఈ క్యాండిడేట్ ఓట్ బ్యాంకింగ్ పెంచుకునే ఆస్కారం ఉంటుంది. కానీ వీళ్ళు ఎంత పెంచినా ఈ ఓటు పార్టీ యొక్క 80% ఓట్ బ్యాంకింగ్ పెంచేంత స్థాయి రేరెస్ట్ కేసులో 175 ఎవరికి రేర్గా ఉంటుంది. ఒకరికి ఇద్దరు ఎక్సెప్షనల్ కేసు పక్కన పెడితే మిగతాది జనరిక్గా పార్టీ ఓట్ బ్యాంకింగ్ మీద ఈ క్యాండిడేట్ డిపెండ్ అవుతారు. ఆ ఎడ్జిల్లో ఓడిపోకుండా సరైన క్యాండిడేట్ కోసం పార్టీలకు కూడా చూస్తాయి. ఇప్పుడు చాలామంది ఒక నాడు ఏంటంటే ఎవరు డబ్బు ఖర్చు పెడితే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేస్తారని జనాలు మామూలు అనుకుంటారు. అలా కాదు. టీడీపీ అయినా, వైసీపీ అయినా, జనసేన డబ్బులు చూసుకోవచ్చు. బట్ తన ఫేస్ చూసి నియోజకవర్గంలో ఒక 5,000, 10,000, 20,000 ఓట్లన్నా పడుతాయా అలాంటి క్యాండిడేట్ కోసం వెతికి చూస్తారు. దాంట్లో ఇంకోటి డబ్బు ఫ్యాక్టర్ ఒకటి. 175 నియోజకవర్గాలు ఎమ్మెల్యే క్యాండిడేట్లు డబ్బు ప్రభావం ఉండే ఓట్లే. ఇప్పుడు డబ్బు లేని నియోజకవర్గం లేదు. సో ముందుగా ప్రకటించడం వల్ల పోటీలో అడ్వాంటేజ్ ఉంటుంది. ఆల్రెడీ పోటీలో ఉన్న నియోజకవర్గాలు. అంతేగా 175 పార్టీకి 175 గెలిచేస్తనేది అది ఊరిని జనాల్ని ఎంకరేజ్ చేసేదానికి, ఉత్తేజపరిచేదానికి, వ్యూహానికి అనమాట. మన సినిమా రిలీజ్ ముందు మనం కొట్టేస్తున్నాం అంటుంది చూడండి, హిట్ సినిమా చెప్తే కనీసం ఫస్ట్ షో కన్నా థియేటర్లు నిండుతాయి. సో అంటే అది చెప్పడం వల్ల ముందు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వస్తాయి. అట్లాగా మరి ఇప్పుడు కూటమి వైపు నుంచి సీట్ల సర్దుబాటులో జాప్యం, అభ్యర్థులు కన్ఫర్మ్ చేయడంలో జాప్యం, అలానే మళ్ళీ అసంతృప్తులు వచ్చినాయి అనేటువంటి విమర్శలు. ఈ కోణంలో చూస్తే ఎన్డీఏ తీసుకున్నటువంటి డెసిషన్స్ ఎలా ఉన్నాయి? ఎన్డీఏ ఫార్మేషన్ కానీ ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన కానీ ఏ విధంగా చూస్తారు? ఎన్డీఏ ఇప్పుడు మా ఫస్ట్ జనసేన టీడీపీ కలయిక చాలా లాంగ్ టర్మ్గా ప్లాన్ చేసుకొని వస్తున్నారు సార్. ఫస్ట్లో వ్యతిరేకించిన ఇంకోటి చేసిన లోకల్గా లీడర్స్ విలేజ్ వరకు వచ్చేసరికి టైం పట్టింది. ఓకే మనం వర్క్ చేద్దాం అనుకునేటట్టున్నారు. తర్వాత వాళ్ళు 21 సీట్స్ ఎలాగైతే ఇప్పుడు ప్రకటించారు, మొత్తం 24 తర్వాత 21 వచ్చిందని పవన్ కళ్యాణ్ పక్కన పెడితే 20 సీట్లకి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు నా పార్టీకి 20 కావాలని ఆయన పక్కన పెడితే. దానివల్ల ఎంతో కొంత మొత్తానికి ఓట్ బ్యాంకింగ్ అయితే ఇబ్బంది పడతారు సార్. ఎందుకంటే ఖచ్చితంగా టీడీపీ పోటీ చేసే ప్రతి ఒక్క దగ్గర జనసేన వాళ్ళు మొత్తం కలిపి కుంపగుత్తిగా ఓట్లు వేస్తారనే ఆస్కారం అయితే లేదు. 100% అది 60% పడుతుందా, ఒక నియోజకవర్గం 70% పడుతుందా, 80% పడుతుందా అనే తేడా వస్తుంది. కానీ బీజేపీ లేట్గా జాయిన్ అవ్వడం వల్ల అసలు ఇంకా డ్యామేజ్ ఎక్కువ తీసుకుంది. అదే జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు కొంచెం ఎర్లీకి టైం ఇస్తే లీడర్స్ జాయిన్ అయినంత మాత్రాన కార్యకర్తలు కన్సాలిడేట్ అవ్వరు సార్. మీరు బీజేపీ, నేను టీడీపీ, మన ఇద్దరం కలవాలి అంటే మనకు టైం కావాలి. మన ఇంటికి, మీ ఇంటికి మీరు రావాలి, మా ఇంటికి మీరు వచ్చి టీ తాగి, కాఫీ తాగి, భోజనం చేసి మనం మాట్లాడుకొని మంచి చెట్లు మాట్లాడుకొని ఈ వారం 10 రోజులు పడుతుంది. అప్పటికి ఎలక్షన్స్ వచ్చేస్తాయి. కానీ వీళ్ళు చెప్తున్నటువంటి వెర్షన్ ఏంటంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ సర్దుబాటు చేసుకోవడం ఒకటి, రాజకీయంగా కావాల్సినటువంటి అంశాలు ఇంకొకటి ఏంటంటే ఎన్నికలకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఒక 4 రోజులు వెనక్కి వెళ్ళింది.
సో ఇవన్నీ కలిసి వస్తే ఈ కూటమికి ఈ ఇప్పుడు ఏవైతే అరమరికలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మేము సెటరేట్ చేస్తాం అంటున్నారు. కరెక్ట్. ఇదే ముందు ఇంకో 1 month ఇంత టైం ఇచ్చింది ఎగ్జామ్స్కి, మీకు 2 months టైం ఉంటే ప్రిపరేషన్ వేరేగా ఉంటుంది కదా సార్. మీకు 1 month తీసుకున్నారు కరెక్ట్. ఇంకో 1 month మనకు లక్కీగా 4th phase జరిగింది. మేబీ బీజేపీకి ముందుగా ఐడియా ఉండొచ్చు కాబట్టి, ఎలక్షన్ కమిషన్లో ఎలా జరుగుతుందో తెలుసు కాబట్టి, సో వాళ్ళు కొంచెం డిలే అయినా పర్లేదని ఎంచుకోండొచ్చు. బట్ స్టిల్ కొంచెం టైం ముందుంటే కార్యకర్తలు ఆల్రెడీ జనసేన ఓట్ బ్యాంకింగ్ మాకు చాలా ఎక్స్పెక్ట్ చేసిన సీట్లు రాలేదని బాధపడేవాళ్ళు. నిన్న మొన్న వచ్చిన బీజేపీ 10 సీట్లు, ఎప్పటి నుంచో కలిసి మనం పోరాడుతున్న వాళ్ళకి 20 సీట్లు, పార్లమెంట్ సీట్లు ఎంత డిఫరెన్స్ మీకు ఐడియా ఉంది. సో కలిసి ఉండేవాళ్ళు ఎక్కువ కలిసి. కానీ ఒకటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఈక్వేషన్స్ లెక్కేసుకున్నా కానీ కుల సమీకరణాలు, ప్రాంతాల వారీగా ఉన్నటువంటి సమీకరణలు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. కాబట్టి బీజేపీ ఎంట్రీని కొంత ఆపుదామా లేదా ఆహ్వానిద్దామా అనేటువంటి మీమాంసతోనే సరిపోయింది అనేటువంటి మాట ఇప్పటివరకు వినపడింది. అభ్యర్థులు ప్రకటించిన తర్వాత పెద్దగా నెగిటివ్ లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి మీ అంచనా ప్రకారం ఇప్పుడు టీడీపీ ఒకటి సపరేట్గా చూస్తే 144 సీట్లలో పోటీ చేస్తుంది, జనసేన బీజేపీ 31 సీట్లలో కంటెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఎవరికి అంటే ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలంటే ఎక్కువ ఓట్ ట్రాన్స్ఫర్ జరగాల్సింది టీడీపీకి. ఎందుకంటే 144 నియోజకవర్గాల్లో కోఆర్డినేషన్ రావాలి, ఇక్కడ 30 సీట్లు వస్తే సరిపోతుంది. సో అప్పుడు టీడీపీ ఇంకొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఆ అండర్స్టాండింగ్ అనేది ఇప్పటికి స్టార్ట్ కాలేదా? ఇంకా కూటమి వరకు మీరు అడుగుతున్నారు కాబట్టి, అంటే పక్కన వైఎస్ఆర్సీపీ పక్కన పెట్టి ఈ 3 పార్టీలని మనం కన్సిడర్ చేయాలి కాబట్టి మేజర్ అడ్వాంటేజ్ టీడీపీకి సార్. ఎందుకంటే టీడీపీ ఎంచుకున్న నియోజకవర్గాలు ఎక్కడ జనసేన నాకు బలం అవసరం అని ఎంచుకున్న నియోజకవర్గాలు ఉన్నాయి. రెండో అడ్వాంటేజ్ బీజేపీకి లాస్ట్ మూమెంట్లో వచ్చిన 10 నియోజకవర్గాలు తీసుకోగలిగింది, పార్లమెంట్లు నియోజకవర్గాలు తీసుకోగలిగింది, 6 పార్లమెంట్ తీసుకోగలిగింది. ఇంకోటి అటు ఇటుగా డైలీ మన డిస్కషన్లో ఆగిపోయింది. సో ఇన్ని వచ్చి అడ్వాంటేజ్ వచ్చింది. పూర్తిగా నష్టపోయిన పార్టీ వచ్చేసి జనసేన. ఎక్స్పెక్ట్ చేసింది 60-70 కాడి నుంచి 35కి వచ్చి, 35 కాడి నుంచి 25కి వచ్చి, 25 కాడి నుంచి 20కి వచ్చి ఆగిపోయారు. సో జనసేన పార్టీగా నష్టపోయింది. ఫ్యూచర్లో కొన్ని ఎమ్మెల్యే సీట్లు అనుకున్న దానికంటే ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదంటే ఎక్కువ గెలిచి పార్టీగా నష్టపోయి పూర్తిగా పతనమయ్యే స్థాయికి వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే 175 నియోజకవర్గాలు పోటీ చేస్తే 175 నియోజకవర్గాల నుంచి 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఎంతోమంది క్యాండిడేట్లు వాళ్ళ పంతంగా ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో దాదాపుగా 20 క్యాండిడేట్లు మాత్రమే ఉంటే 155 మంది చచ్చిపోయారు అక్కడ. అంటే వాళ్ళు మొత్తం పెట్టి రేపు పొద్దున పోరాడదాం అంటే ఎవరు రారు. అందుకే ఈసారి ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు గెలిచి, అంటే కంపారిటివ్లీ ఇంతకుముందు గెలిచిన దాంతో ఒకటే గెలిచింది, ఎక్కువ సీట్లు గెలిచి కానీ పార్టీ మటుకు డౌన్ఫాల్ ఎక్కువ ఉండేది జనసేనకి సార్. సో కూటమిలో ఎక్కువ నష్టపోయి జనసేనే. సో అంటే ఇప్పుడున్న అంశాల ప్రకారం చూద్దాం ఒకసారి. 175 సీట్లు అధికార పార్టీ అనౌన్స్ చేసింది. 100%. ముఖ్యంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు అంటే ముఖ్యమంత్రిని మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూడా గెలవాలి, మీరందరూ మళ్ళీ నా మంత్రివర్గంలో ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సో ఇన్ని మార్పులు చేసిన తర్వాత ఆయన అనుకున్నటువంటి లక్ష్యం ముఖ్యంగా మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ గెలిచే వాతావరణం ఉంది. 80% వరకు మినిమం సరే, ఇంకా అంటే 1 వీక్ దాటితే ఇంకా జెల్ అవుతుంది. ఎగ్జాక్ట్ నెంబర్స్తో పాటు మేము ముందుకు రాగలుగుతాను. 80% మాకు కనపడుతుందంటే ఖచ్చితంగా గెలవస్తారు. ఇప్పుడున్న మంత్రులు 80% ఖచ్చితంగా గెలిచేదానికి ఆస్కారం లేదు ప్రస్తుతానికి. 1 వీక్ దాటితే మీకు క్లారిటీ నెంబర్తో పాటు చెప్పగలుగుతాను. ఒక 20% అంటే ఒక 25 అనుకున్నాను అనుకోండి, ఒక 7-8% మటుకు మంచి పోటాపోటీ ఇవ్వగలుగుతున్నారు. మిగతా 18 మంది మటుకు ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు వేసినటువంటి అంచనా నిజమే అంటారు. మంత్రివర్గంలో చాలా మంది వెళ్ళిపోతారు కాబట్టి మార్పులు చేర్పులు చేయాలి. అంటే ఒకవేళ అలాంటిది జరిగితే ఆల్మోస్ట్ క్యాబినెట్ మొత్తం కూడా కొత్త క్యాబినెట్ ఒకవేళ గవర్నమెంట్ వస్తే అది తర్వాత విషయం. కానీ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు అందరూ ఫెయిల్యూర్ అంటే గవర్నమెంట్ వస్తానికి మళ్ళీ అవకాశం ఉంటుందా? క్యాబినెట్ ఫెయిల్ ఉందంటే దాని ఎఫెక్ట్ ఆబ్వియస్గా పార్టీ మీద పడుతుంది కదా సార్. ఇప్పుడు మినిస్ట్రీస్ ఈజ్ ద ఫ్రంట్ ఎండ్. మీరు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ కానీ ఫేస్ వాల్యూ కానీ లేకపోతే ప్రతిరోజు చూడరు. మినిస్ట్రీస్ ద్వారా పార్టీని చూస్తూ ఉంటారు. ఇప్పుడు సుమన్ టీవీలో మన సుమన్ సార్ తక్కువ కనపడతారు, మీ ద్వారా కనపడతారు. మీ పర్ఫార్మెన్సే సుమన్ టీవీ పర్ఫార్మెన్స్. సేమ్ మినిస్ట్రీ పర్ఫార్మెన్స్ బాగుంటే దాన్ని ఉంటారు. ఇప్పుడు పలానాలు బాగున్నారు, బాగా చేస్తున్నారు, వీళ్ళు మినిస్ట్రీ బాగుంది, టెక్నికల్గా బాగుందని రోజాని చూస్తే ఇలా ఉండాలనిపించాలి, లేకపోతే విడుదల రజని చూస్తే ఇలాంటి ఉండాలనిపిస్తుంది జనాలు అనుకుంటే నిజంగా పార్టీ రోజానో విడుదల రజనో లేకపోతే ఇంకొకరినో చూసినప్పుడు జనాలు తిట్టుకుంటున్నారా చేసుకుంటున్నారా అది పార్టీ రిఫ్లెక్షన్ అవుతుంది. ఏంటి ఇప్పుడు వాళ్ళు తిట్టుకుంటున్నారా, పాజిటివ్గా ఉన్నారా? రోజా గెలుస్తారా గెలవరా?
అదే సార్ అంటే మీకు మీరు అడిగిన ప్రశ్న అర్థం అవుతుంది. నేను ఐ విల్ టేక్ 1 more week టైం. అంటే చాలా మంది కాంట్రవర్షియల్ పార్ట్ తీసుకున్నటువంటి మంత్రులు ఉన్నారు. ఇప్పుడు రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, సరే మాజీ మంత్రులు అయినప్పటికీ కూడా కొడాలి నాని కావచ్చు, పేరుని నాని కావచ్చు, వీళ్ళు మళ్ళీ వస్తారా రారా? సార్ 80% నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సార్. 80% మినిస్ట్రీస్ రారు సార్. పేర్లు డీటెయిల్స్ ఎంత ఓట్ బ్యాంక్తో డిఫరెన్స్ ఓడిపోతుంది అనేది మనం ఇంకా కంటిన్యూ చేస్తాం కాబట్టి నెక్స్ట్ వీక్స్లో చెప్తాను సార్. అంటే అది రీజన్ ఏమై ఉండొచ్చు? వాళ్ళ పెర్ఫార్మెన్స్గా చూడాలా, మనం పార్టీ పర్ఫార్మెన్స్గా చూడాలంటే ఓవరాల్గా గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ కన్సాలిడేటెడ్ సార్. ఎందుకంటే ఒకసారి పార్టీ వేవ్ ఉందనుకోండి, నియోజకవర్గంలో పేరు ఊరు ఎవరో తెలియని వాళ్ళు కూడా ఆ వేవ్లో గెలుస్తారు సార్. ఇప్పుడు యాక్చువల్లీ పోయినసారి జగన్ గారికి మంచి వేవ్ ఉంది సార్. అంటే కావాలి జగన్ అన్నట్టు. ఇప్పుడు ఏ పార్టీకి కూడా వేవ్ లేదు. మేబీ ఇప్పుడు టీడీపీ వాళ్ళకి జగన్ అపోజిషన్ వేయడు, లేకపోతే కాంబినేషన్ పాజిటివ్స్ ఉన్నాయి, కానీ వేవ్ అంటే మొత్తంగా జనాలు అందరూ జగన్ గెలవాలనో, జగన్ అంతా చంద్రబాబు గెలవాలనో అలాంటి వేవ్ పాజిటివ్గా ఉండేటువంటి ఊపు గాలి ఆ వైబ్స్ అలాంటి ఏ పార్టీకి లేదు ఇప్పుడు. సో ఇప్పుడు అంచనా వేయడం, అసెస్ చేయడం చాలా జాగ్రత్తగా, చాలా క్షుణ్ణంగా వేసుకోవాలి. ఇప్పుడు అట్లా కాపులంతా జనసేనగా వేస్తారని అట్లాగేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ అదేనాది. ఎందుకంటే సామాజిక వర్గాల పరంగా ఎక్కువ ఫ్యాబ్రికేషన్స్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా లేనిది మొదటిసారిగా చాలా చోట్ల రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని పక్కన పెట్టి బీసీలకి ప్రాధాన్యం ఇస్తున్నాం. అది ఆ సామాజిక సమీకరణ మీరు చేయలేదు అని చెప్పి విపక్షాలు ఎత్తి పనిచేస్తారు. ఎందుకంటే మన బీసీ వాళ్ళకి ఓట్ బ్యాంకింగ్ ఇచ్చారు. మన బీసీలు అంతా కలిపి ఓటేద్దాం, బీసీలంతా ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుకొని బీసీ ఓట్ బ్యాంకింగ్ అని ఉండదు సార్. ఊరినే అనుకో, మీ కుటుంబానికి ఇస్తే మీ బంధువులు మీ వాళ్ళు వేస్తారు, కానీ మన బీసీలకి ఇచ్చే అందరు 175 బీసీలకి ఇస్తే బీసీలు అంతా ఓట్లు వేస్తారా సార్? అంటే ఒక 5%, 10%, 15%, బట్ మెజారిటీ కన్సాలిడేషన్ అనేది బీసీలు అనగానే బీసీలు బీసీ అనే కదా సార్ చెప్పేది. ఓసీలు అందరు 175 ఓసీలకి ఇచ్చారనుకోండి, ఓసీలు అంతా అట్లా ఉండదు. చెప్పేది బీసీ అంటే నా ఉద్దేశం బీసీ అని కాదు, ఎస్సీ అని కాదు, ఎస్టీ కాదు. ఒక కేటగిరీకి ఈ కేటగిరీకి ఒక అందరు కూర్చొని మాట్లాడుకునేది ఉండదు. ఒక ఎమ్మెల్యే తరపున నుంచి అనుకోండి, మనోడరా, మన యాదవరా, మన రెడ్డిరా, మన మాలరా, మన మాదిగరా అని వాళ్ళ వరకు ఆ నియోజకవర్గంలో కన్సాలిడేట్ వచ్చి, కానీ కమ్యూనిటీ పరంగా ఈ గ్రూప్ ఉండదు. అంటే ఇప్పుడు కాపులు కమ్యూనిటీ పరంగా కన్సాలిడేట్ అవుతారా? మీరు చెప్పిన లెక్క ప్రకారం మన కాపులు నియోజకవర్గంలో సార్, నియోజకవర్గం కాపులు కానీ ఒంటరి ఏ క్యాస్ట్ ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది. 10%, 20%, 30% మొత్తం అందరూ అది అతని క్యాండిడేట్ మీద ఆధారపడి ఉంటుంది. అది సమీకరణలు యాడ్ అవుతాయి. కానీ ఓవరాల్గా బీసీ ఓట్ బ్యాంకింగ్, ఎస్సీ ఓట్ బ్యాంకింగ్, ఎస్టీ ఓట్ బ్యాంకింగ్ కమ్యూనిటీగా ఓవరాల్గా మన వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చారని ఉండదు. మన ఒక పార్టీకి ఎక్కువ కనెక్ట్ అవ్వచ్చు, ఎస్సీ ఎస్టీ ఎక్కువ కనెక్ట్ అవ్వచ్చు ఒక పార్టీకి. దట్ డజంట్ మీన్ దట్ మొత్తానికి 175 ఎస్సీలు ఇచ్చినా కానీ ఎస్సీలంతా ఇప్పుడు లెట్స్ సే చంద్రబాబు నాయుడు 175 ఎస్సీలు నిలబెట్టారు అనుకోండి, అందరూ ఎస్సీలు కొట్టేయాలని గ్రూప్గా ఉన్న డెసిషన్ ఉండదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనకు కనెక్ట్ అవుతున్నాడా లేదా దాన్ని బట్టి. మీరు అన్నది కరెక్టే, కానీ ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఆ మినహాయింపు ఉన్నాయి, కానీ కాపుల చుట్టూ రాజకీయం నడుస్తున్నటువంటి వేళ ఇంకొకటి పవన్ కళ్యాణ్ న్యూట్రలైజ్ చేయాలంటే కాపు ఈక్వేషన్ ని తను ఓన్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం అధికార పార్టీ చేస్తుంది. సో దీని వలన జగన్మోహన్ రెడ్డికి లాభం కలుగుతుందా, పవన్ కళ్యాణ్కి లాభం కలుగుతుంది? పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న డిసిషన్సే కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేసే విధంగా చేశారు సార్. ఎందుకంటే కాపు ఓట్ బ్యాంకింగ్ ఎందుకంటే పర్సంటేజ్ ఎక్కువ కాబట్టి ఏ పార్టీ అయినా ఓట్ బ్యాంకింగ్ తెచ్చుకోవాలని కాబట్టి చూస్తుంది సార్. అది ప్రయత్నంలో తప్పులేదు. వైసీపీ చేసినా, టీడీపీ చేసినా, ఇంకోటి చేసినా, జనసేన తెచ్చుకోవాలనుకున్నా. బట్ ఆబ్వియస్గా ఒక ఓన్ కమ్యూనిటీ కాబట్టి వాళ్ళు దాని వెనకాల ర్యాలీ అవుతారు, ట్రాల్ అవుతారు. బట్ 20 నియోజకవర్గాలకి కన్ఫైన్ అయిపోయినప్పుడు అదొక అవమానంగా ఫీల్ అవుతుంది సార్. మీకు ప్యాకేజ్ ₹1,00,000 శాలరీ అతను 20,000 అడిగారు అనుకోండి, మీరు అక్కడి నుంచి గమ్ముగా లేచి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఫస్ట్ తర్వాత డిస్కషన్లో డిబేట్ ఉండదు. 80,000, 90,000 అడిగినప్పుడు లేదు సార్ ఇంకో 10,000 ఎక్స్ట్రా చేయండి అంటారు. మీరు 20,000 అన్నప్పుడు గమ్ముగా టీ కూడా తాగరు, లేచి వెళ్ళిపోతారు కదా. సో అలాగే ఒక కోపం అయితే ఉంది ఒక కమ్యూనిటీలో, ముఖ్యంగా ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో. సో మళ్ళీ సమీకరణాలు ఇవన్నీ యాడ్ చేసుకొని వాళ్ళని ఎంత బొజ్జగిస్తారు అనేది చూడాలి సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అందరినీ కూడా కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తీసుకున్నటువంటి 20 సీట్లలో 100% స్ట్రైక్ రేట్ చూపించాలి అనేటువంటి ఒక మాట వాడుతున్నారు. ఇది కన్సిడర్ చేసే అవకాశం, అందరూ ఒకటయ్యేటువంటి గెలిపించుకుందాం అనేటువంటి ఒక స్పిరిట్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి. స్పిరిట్ మీ మాటల్లో కాకుండా చేతల్లో కూడా ఉండాలి సార్. మామూలుగా స్పిరిట్ అంటే మీరు గట్టిగా మాట్లాడి మీకు ఎక్కువ సీట్లు తెచ్చుకునే పరిస్థితిలో ఉండాలి. మనం ఫస్ట్లో మీరు స్టార్టింగ్లో మాట చెప్పారు, మనం ఇచ్చే స్టేజ్లో ఉండాలి కానీ తీసుకునే స్టేజ్ కదా. మనం టీడీపీకి ఎన్ని సీట్లు మనం డిసైడ్ చేస్తాం అన్నప్పుడు జనాలకి వాళ్ళ ఫ్యాన్స్కి ఎస్ మనం అట్లా చూసారు, అది పొజిషన్ అంటే అనుకుంటాం. ఇప్పుడు 20 సీట్లు 175లో సగం కూడా లేవు. అప్పుడు అది ఛాలెంజింగ్ అనిపిస్తారు, ఊపు రాదు మామూలుగా. ఓకే, ఇంకొకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అనగానే కులాల ప్రస్తావన జరుగుతుంది ఒకవైపు, అలానే ఇప్పుడు ఈక్వేషన్స్ పరంగా చూస్తే బీజేపీ ఎంటర్ అయిన తర్వాత మతపరమైనటువంటి చర్చ కూడా మొదలైంది. కరెక్ట్.
సో బీజేపీ కూటమిలోకి ఎంటర్ అవడం వలన దాని ప్రభావం ఏమైనా ఉందా? ఆల్రెడీ గతంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పనిచేసింది కాబట్టి సో అది ఇది బ్యాలెన్స్ అయిందని అనుకోవాలా? అలా కూడా అనుకోవచ్చు సార్. కాకపోతే ఒకటి సార్, బీజేపీ రావడం వల్ల ఒక ఇప్పుడు మెట్రోపాలిటన్ అంటే మనకు విశాఖపట్నం అలాంటి ఏరియాస్లో అంటే ఎక్కువ నార్త్ ఇండియన్స్ సెటిల్ అయ్యి ఉంటారు. మన రామ మందిరం ఎఫెక్ట్ కొంచెం మతం పరంగా ఎక్కువ హై ఉన్న ఓట్ బ్యాంకింగ్ కమ్యూనిటీస్ కావచ్చు, ఆ సెక్షన్ ఓట్ బ్యాంకింగ్ అడ్వాంటేజ్ అవుతుంది సార్. అట్ ది సేమ్ టైం దాన్ని ప్యారల్గా బ్యాలెన్స్ చేస్తూ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది ముస్లిమ్స్ మనం జనసేనతో ట్రావెల్ అవుతున్న వాళ్ళు కానీ, జనసేనతో లేదా టీడీపీతో ట్రావెల్ అవుతున్న క్రిస్టియన్స్ కానీ ఎవరైనా ఉంటే కమ్యూనిటీ ఆబ్వియస్గా బీజేపీతో కనెక్ట్ అవ్వగానే వెంటనే ఫ్యామిలీ డిస్కషన్ గురించి రేపు నుంచి ఆ పార్టీకి మనం వేయొద్దు. ఎందుకంటే వాళ్ళు బేసిక్గా కోర్గా దాన్ని అపోజ్ చేస్తారు కాబట్టి అట్ ది సేమ్ టైం అది బ్యాలెన్స్ చేసి వైసీపీకి షిఫ్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో ప్లస్ ఉంది, మైనస్ ఉంది సార్. సో ఇంకొకటి కొన్ని నియోజకవర్గాల మీద ఎక్కువ ఫోకస్ ఉంది, ఎక్కువ ఆసక్తి ఉంది. సో అలాంటి నియోజకవర్గం అంటే మీరు ఇంకా డేటా రావాలి, కొంచెం టైం పడుతుంది అన్నారు కానీ బట్ వాటి పరిస్థితి ప్రస్తుతం యాజ్ ఆన్ డేట్ అన్ని నంబర్స్ క్లియర్ అయిపోయినాయి. అపోజిషన్ ఎవరున్నారు, ఇక్కడ ఫైట్ ఎవరు, అభ్యర్థులు ఎవరు, ప్రత్యర్థులు ఎవరు అనేది కూడా క్లారిటీ వచ్చేసింది. సో అలాంటి నియోజకవర్గాలు పిఠాపురం పరిస్థితి ఏంటి? పిఠాపురం సార్ మంచి టఫ్ ఫైటే సార్. ఎందుకంటే అంటే ఈ రోజు టఫ్ ఫైట్ ఉంది, రేపు పొద్దున్న రిజల్ట్స్లో ఒకరికి ఎక్కువ రావచ్చు మెజారిటీ. అట్లా ఈ రోజుకున్న పరిస్థితి టఫ్ ఫైటే. ఇప్పుడు మొత్తం నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాను, పిఠాపురం మీరు 10 మంది చూసుకోండి, మీరు నా తరపున మీరు పోరాడండి అంటే మటుకు కష్టం సార్. ఖచ్చితంగా ఆయన పిఠాపురంలో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే అపోజిషన్కి బలం ఎక్కువ ఉంది, ఆబ్వియస్గా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. 1994 నుంచి వాళ్ళు ఆ పార్టీలో చేస్తున్నారు, తిరుగుతున్నారు. ప్రజారాజ్యం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు ప్లస్లు మైనస్లు తెలుసు. సో కాబట్టి అవన్నీ కన్సాలిడేట్ చేసుకొని వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే తప్పితే నల్లేరు మీద నడకైతే కాదు. ఈజీగా గెలిచేస్తాం అనుకుంటే భీమవరం టైప్ అయిపోతుంది. ఓకే, ఇంకొకటి మంగళగిరి పరిస్థితి ఏంటి? మంగళగిరి విషయంలో కూడా ఇటు ఎవరు ఊహించాల ఆళ్ళ రామకృష్ణారెడ్డి బయటికి వెళ్ళిపోయారు. ఆయనే ఒక ప్రత్యర్థి అవుతారు అనుకుంటే మళ్ళీ ఆయన సడన్గా వైసీపీలోకి వచ్చారు. కాబట్టి అక్కడ మళ్ళీ అభ్యర్థులను ఎవరిని పెట్టినా కానీ గేమ్ ప్లాన్ మొత్తం వెనక నుంచి ఎగ్జిక్యూట్ చేసేదంతా వీళ్ళే ఉంటారు. సో మంగళగిరి పరిస్థితి ఏంటి? కంపారిటివ్లీ దీంతో పోలిస్తే మంగళగిరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపారిటివ్లీ అడ్వాంటేజ్ ఉంది సార్. మామూలుగా లోకేష్ గారికి అంటే ఇప్పుడు జనసేన ఓట్ బ్యాంకింగ్ అడ్వాంటేజ్ అవుతుంది, ప్లస్ ఎప్పటి నుంచో వర్క్ చేసుకుంటా ఉన్నారు. అట్లా అని చెప్పి ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు లోపల మీరు చెప్పినట్టు లోకల్ లీడర్ సపోర్టు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న వాళ్ళు డైరెక్ట్ 1-to-1 పర్సన్ ఉంటుంది. ఇప్పుడు లోకేష్ గారికి 1-to-1 అడ్రస్ చేయడం చాలా తక్కువ ఉంది. అక్కడ లోకల్గా అక్కడే ఉండే కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ సెలెక్ట్ చేసుకుని న్యూట్రల్స్ అని, అపార్ట్మెంట్ రెసిడెంట్స్ అని ఇట్లా ఇంటరాక్ట్ అవుతా ఉన్నారు కదా. సో దాని ప్రభావం ఇంటరాక్ట్ అదే సార్, మీతో ఇంటరాక్ట్ అయ్యేదానికి ఒక మీరు ఇష్యూనో మీ పెళ్లికో అటెండ్ అయ్యి లోకల్ లీడర్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు మీరు మ్యారేజ్ మీ ఏ కార్యక్రమం జరిగినా వెళ్తుంటే మనం వచ్చాడు, మన ఎమ్మెల్యే వచ్చాడు, వాళ్ళు వచ్చాడు అని లోకేష్ అన్ని మ్యారేజ్కి వెళ్ళి ఉంటారు చెప్పండి అక్కడ లోకల్ నియోజకవర్గంలో. సో అలాంటి అంటే మ్యారేజ్కి వెళ్ళేదంతా ఓట్ బ్యాంకింగ్ పోతుంది కదా. సో అలాంటి పోటీలో ఉన్నప్పుడు లోకల్ లీడర్లకి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ కంపారిటివ్లీ పోయినసారితో పోలిస్తే ఈసారి మేబీ ఫేవరబుల్. ఈసారి కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కువ ఫోకస్ దీనికోసం తొందరగా ముగించారు. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన ఇబ్బంది జరుగుతుందని. సో దాంతో పోలిస్తే కంపారిటివ్లీ ఈసారి వైసీపీ మీద ఉన్నటువంటి యాంటీ ఓట్ బ్యాంకింగ్ కానీ అడ్వాంటేజ్ అయ్యేసరికి ఆస్కారం ఎక్కువ ఉంది. రైట్, ఇంకొకటి హిందూపురం కాన్స్టిట్యున్సీ బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు సార్. మీరు గడిచిన 5 years నుంచి బాలకృష్ణ గారు అబ్జర్వ్ చేస్తుంటారు. మీరు ఆబ్వియస్గా చిరంజీవి మూవీస్ నుంచి మామూలు గేట్ల దగ్గర నిలబడి చూసి అట్లాంటివి కూడా ఆ ఏరియా కూడా చూస్తుంటారు. మీరు గడిచిన 5 yearsలో ఒకప్పుడు చిరంజీవి నెంబర్ 1గా ఉండి ఆ తర్వాత 2-3 పొజిషన్లో అన్నీ ఆయన ఉండి తర్వాత ఎవరైనా ఉండేది బాలయ్యబాబు, నాగార్జున ఇలా ఉండేవి, వెంకటేష్ గారు ఉండేది. ఇప్పుడు 5 years నుంచి చూడండి, ఇంటర్వ్యూస్ ద్వారానో లేకపోతే సోషల్ మీడియా ద్వారానో లేకపోతే సినిమాలు ట్రెండింగ్ అవడం వలన బాలయ్యబాబు మామూలుగా ఇంకా అయిపోయింది ఇండస్ట్రీలో కూడా అనుకునే లెవెల్లో ఉన్న ఆయన కూడా ఒకసారి ట్రెండింగ్లో వచ్చి కొత్త జనరేషన్ కూడా తెలిసేటట్టు చేయగలిగారు, ఫ్రంట్ ఎండ్లోకి వచ్చారు. ప్లస్ అట్ ది సేమ్ టైం హాస్పిటల్స్, వాటి క్యాన్సర్ హాస్పిటల్స్ ఆయన చేస్తున్న ద్వారా కానీ మొత్తానికి రీచ్ జనాలకి ఈ 5 సంవత్సరాలు మీరు ట్రెండింగ్లో ఉన్నారు. గతం కంటే ట్రెండింగ్ టాప్లో ఉన్నారు ఇప్పుడు మామూలు కంపారిటివ్లీ ఇంటర్వ్యూస్ ద్వారా కానీ ఓవరాల్గా. సో ఓవరాల్గా అది కూడా అడ్వాంటేజ్. ఎందుకంటే మన ఎమ్మెల్యేని రోజు మనం లైవ్లో చూస్తున్నాం, ట్రెండింగ్లో ఉంటున్నారు, వ్యూవర్షిప్లో ఉన్నారు కాబట్టి. ప్లస్ అక్కడ పనులు లోకల్గా ఆయన అవైలబిలిటీ లేకపోతే చూస్తున్నారు. కానీ హిందూపురం మీరు అడిగిన ఈ 2 నియోజకవర్గాలు పిఠాపురంతో పోల్చిన మంగళగిరితో పోల్చిన హిందూపురం మేబీ మోర్ అడ్వాంటేజ్ టు టీడీపీ. అవునా? బాలకృష్ణ గారు ఇంకొకటి 2014లో వచ్చిన మెజారిటీ కంటే 19లో వచ్చిన మెజారిటీ ఎక్కువ బాలకృష్ణ గారికి అక్కడ కంపేర్డ్ వైసీపీ వేవ్లో కూడా. సో అంటే ఇప్పుడు
ఆల్మోస్ట్ మళ్ళీ అదే ట్రెండ్ కొనసాగుద్ది అంటారా? వచ్చాము అంటే ఇంకా మీకు నెంబర్స్ అనేది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్ నెంబర్స్ ఇంకా 1 వీక్ తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్గా నెంబర్స్ ఏది 10,000 పైన ఉంది. నాకు ఇంకొక డౌట్ ఉంది. చెప్పండి సార్. ఇప్పుడు ఈ 3 కాన్స్టిట్యున్సీస్ లో ప్రత్యర్థులు మహిళలే, అవును వైసీపీ ముగ్గురిని మహిళలే పెట్టింది. అంటే దానిలో ఏమైనా స్ట్రాటజీ ఉందా? అట్లా లేదు సార్, అదే అంటే కోఇన్సిడెన్స్ అంతే. అంతేనా? అలానే అనుకోవాలి. కోఇన్సిడెన్స్ అంతే. అంటే ఒకవేళ ఓటమి పాలైతే మీరు మహిళల చేతిలో ఓడిపోయారు అనేటువంటి హెరాస్మెంట్స్ కోసం ఏమైనా వ్యూహం మహిళ ఎమ్మెల్యేని పెట్టారు, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కాబట్టి మన మహిళంతా కలిపి ఆ మహిళనే గెలిపించాలని ఏ మహిళ అనుకోదు సార్. అవును, ఆ పార్టీ కోటేద్దామా లేదనుకుని అలా అనుకుంటే 175 మంది మహిళలే ఉన్నారు. మహిళలే ఉండేవాళ్ళు. మహిళలు ఉన్నారు, లేకపోతే బీసీ ఓట్ బ్యాంకింగ్ ఉంది, ఎస్సీ ఓట్ బ్యాంక్ మనం వేద్దాం వాళ్ళకి అని అనుకోరు సార్. ఆ పార్టీకో లేదా ఆ క్యాండిడేట్కి ఓటేద్దాం అనుకునే కానీ ఇవన్నీ జస్ట్ మీకు హెడ్లైన్స్కి పనికి వస్తారు. ఇంతమంది బీసీలకి ఇచ్చాం, ఇంతమంది మహిళలకి ఇచ్చాం, ఇంతమంది రిపోర్టర్లకి ఇచ్చాం, ఇంతమంది మన డాక్టర్కి వేయాలి అని ఎవరు అనుకోరు సార్. మామూలుగా అట్లా ఉండదు. వాళ్ళు చేసిన సర్వీసెస్ అలా వేసే లేకపోతే ప్రజారాజ్యం పార్టీలో 104 మంది బీసీలకి ఇచ్చారు చిరంజీవి గారు. మరి ఆయన 18 ఎందుకు గెలిచారు? కరెక్ట్. సో ఇంకొకటి ఫైనల్గా కుప్పం కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు వైనాడ్ 175లో కుప్పం కూడా ఓడించి తీరుతామని చెప్పని శపథం చేశారు. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తే సీఎంగానే వస్తారని కూడా శపథం చేశారు. సో అది తర్వాత మాట్లాడవచ్చు. కానీ ఈ కుప్పం పరిస్థితి ఏంటి? మొదటి నుంచి కూడా మున్సిపాలిటీ దగ్గర నుంచి ప్రతి చోట వైసీపీ ఆధిపత్యంలో ఉంది కాబట్టి కుప్పంలో కూడా ఓడిపోతాం ఖాయం అనేటువంటి మాట వైసీపీ నాయకులు చెప్తారు. నిజంగా గ్రౌండ్లో అటువంటి వాతావరణం కానీ ఆ సంకేతాలు కానీ చంద్రబాబు నాయుడు ఓడిద్దాం అనేటువంటి కసి కానీ కుప్పం ఓటర్లో ఉందా? కుప్పం ఓటర్లో లేదు కానీ మామూలు వైసీపీ తిరిగే వాళ్ళలో ఓడిద్దామని కసిగా తిరుగుతున్నారు, చేస్తున్నారు. ప్రతి గ్రామం వెళ్తున్నారు, డోర్ టు డోర్ వెళ్ళి మ్యాక్సిమం ఎంతమంది కన్విన్స్ చేయాలో, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి లీడర్స్గా ఉండాలని ట్రై చేస్తున్నారు సార్. దాంట్లో డౌట్ లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఒక ఎనీ నేషనల్ అంటే మనకు స్టేట్ లెవెల్లో ఐడెంటిఫై చేసేది 3 లీడర్లు లేదు సార్. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్. అంటే ఫేస్ వాల్యూ ఒకరు ఓడిపోవచ్చు, గెలవచ్చు, మామూలు ఫేస్ రిప్రజెంట్. అటువంటిది 40 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉండి ఆ కుప్పం ప్రజలు కూడా ఓన్ చేసుకొని ఉంటారు ఎక్కువ మంది. సో అంటే మనకు బాగా చేస్తారా బాగా చేయరా, మన క్యాస్టా కాదా సంబంధం లేకుండా ఆ ఓన్ ఉంటుంది. ఆ ఓన్ చేసుకున్న దాన్ని బ్రేక్ చేయడం కొంచెం కష్టం. అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఓకే, ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేలు ఒకటి ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంటే మీరు ఇంకా కొంచెం క్లారిటీ రావాలంటే ఇంకో 10 రోజులు ఆగాలంటున్నాం. బట్ చాలా సర్వేల్లో రిజల్ట్లు చెప్పేస్తున్నారు. సో ఏంటి అలాంటి సర్వేలు నమ్మొచ్చా? లేదంటే ఇప్పుడు ఒక 10 రోజులు ఇప్పుడు అభ్యర్థులు అన్నీ కూడా ఆల్మోస్ట్ 99% కంప్లీట్ అయింది. ఒక 3 కాన్స్టిట్యున్సీస్ జనసేన అనౌన్స్ చేయాల్సిన మినహా అన్ని కంప్లీట్ అయింది. సో వీళ్ళు క్యాంపెయిన్కి వెళ్ళేటువంటి తీరును బట్టి ట్రెండ్ని మనం అసెస్ చేస్తే క్లియర్ పిక్చర్ వస్తుందా? లేదంటే ఆల్రెడీ ఒక అసెస్మెంట్తో ఇప్పుడు ఈ సర్వేలు ఏవైతే ప్రచారం చేస్తున్నారో వాటిని నమ్మొచ్చా? అంటే ఒకటి సార్, ఒక ట్రాక్ రికార్డ్ చూడాలి సార్. సర్వే కంపెనీ ఎలా చూస్తుందంటే ప్రీవియస్ ఎలా ఉంది రిపోర్ట్, అది ఒక ట్రాక్ రికార్డ్. అంటే ఇంతకుముందు మీరే జాయిన్ అవుతున్నప్పుడు మీరు ఎక్కడెక్కడ చేశారని అని అడుగుతారు. సో ఒక ట్రాక్ రికార్డు ఉంది. అట్లా అని చెప్పి ఫస్ట్ చేసేవాళ్ళు ట్రాక్ రికార్డు లేని వాళ్ళు చేయలేరంటే చేయొచ్చు. బట్ చేసినప్పుడు కరెక్ట్గా, ఎందుకంటే పోటీ ఎంత ఉంది, నిజంగా 5,000 పైన మెజారిటీ ఉంటే, 10,000 పైన మెజారిటీ ఉంటే అది కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. కానీ 3,000, 5,000 ఓట్లు అనేది ఈజీగా వారం ముందు కూడా టర్న్ చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది, అటు ఇటుగా మారేది అనుకోండి. అవన్నీ గెలిచేస్తారు అని చెప్పేయడం కరెక్ట్ కాదేమో అని చెప్పి. అంటే పూర్తిగా వైసీపీ ఫేవర్గా ఉండి పూర్తిగా టీడీపీ ఫేవర్గా ఉండి అవి రెండు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఓవరాల్గా మీరు ఎలా జడ్జ్ చేస్తారు? ఏమిస్తారు స్కోర్, ఏమిస్తారు ఆ పక్షానికి ఈ పక్షానికి చూసినప్పుడు? అంటే ఇప్పుడు టఫ్ సిచ్యుయేషన్ ఉందా అంటున్నారు ఒకవైపు. అంటే గ్రౌండ్లో ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం కొన్ని చోట్ల వీళ్ళకి కలిసి వస్తుంది, కొన్ని చోట్ల వీళ్ళకి కలిసి వస్తుంది ఒక అంచనా ఉంది. 50 నుంచి ఒక 60 వరకు కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్ ఇద్దరు. ఓకే, మిగతాయి ఓవరాల్గా ఫైట్లో ఉంటున్నాయి. కానీ ఏది దాటినా 100 దాటేస్తుంది. సో ఏ పార్టీకి వచ్చిన ప్రస్తుతానికి మీకు రమరికి చెప్పాలంటే 100 తక్కువతో రాదు. జనసేన సపోర్ట్ టీడీపీకి ఒకళ్ళు గెలిస్తే జనసేన సపోర్ట్ టీడీపీకి అవసరం లేదు. వైసీపీ గెలిచినా 100 సీట్ షేర్ లోనే ఆ కాన్సెప్ట్ ఉంది అవసరం లేదు. ఆల్రెడీ బీజేపీ చంద్రబాబు నాయుడు ఒక వ్యూహం ప్రకారం ఒకవేళ వీళ్ళు గెలుచుకు రాకపోయినా గానీ నేను గెలుచుకోవాలనేటువంటి వ్యూహం 88 నాకు రావాలి, మీకు నామకే వాస్తే ఉన్నది, మీ ఓట్లు నాకు రావాలని కాన్సెప్ట్ తీసుకున్నారు. వాళ్ళు 175 నేను తెచ్చుకోవాలని చెప్పుకుంటున్నారు. సో ఇప్పుడు కూటమిలో బాధ్యత ఎక్కువ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. 100% సార్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఆ తెలివితేటలు కానీ వాళ్ళు కన్విన్స్ చేసుకోవడం కానీ, ఇప్పుడు వాళ్ళు అవతలలో కన్విన్స్ అయిపోయారు కానీ ఆ తెలివితేటలని ఆయన ఉంటుంది కాబట్టి బాధ్యత కూడా ఆయన ఎక్కువ తిరిగేది కూడా అదే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు క్లియర్ పిక్చర్ రావడానికి మనకి ఎంత సమయం పడుతుంది? ఇంకొక 1 వీక్ కేకే సర్వీస్ నుంచి అయితే ఇంకొక 1 వీక్లో క్లియర్ కట్టుకుంటారు సార్. ఆల్రెడీ మొత్తం అన్ని 175 చేసుకుంటాం. లోక్సభ కాన్స్టిట్యున్సీస్ మీద కూడా అప్పుడు ఫోకస్. షూర్ 100% సార్. రైట్, థ్యాంక్ యూ కేకే. ఇది కేకే చెప్తున్నటువంటి రిపోర్టు. గ్రౌండ్లో చాలా భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. పైకి చూస్తున్నంత సాఫ్ట్గా ఎక్కడా కనిపించడం లేదు. అలానే
ఎవరు కింద పడిపోయేటువంటి స్థాయిలో లేరు. అలానే మార్పులు చేర్పుల విషయంలో ముందుగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనేది ఈ 10 రోజుల్లో జరగబోయేటువంటి పరిణామాలు, అభ్యర్థులు వెళ్ళబోయేటువంటి క్యాన్వాసింగ్ మెథడాలజీ, వీటి మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందనేటువంటి మాట కేకే చెప్తున్నారు. ఇక సర్వేలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన పూర్తి కాకుండా చేసిన ఏ సర్వే కూడా అది నిఖార్సైన సర్వే కాకపోవచ్చు. ఎందుకంటే అభ్యర్థుల ప్రకటన తర్వాతే అసలు ఈక్వేషన్స్ బయటకు వస్తాయనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.